గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ఓ యువతిని గమ్యస్థానానికి చేరుస్తానని నమ్మించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కృష్ణా జిల్లా నందివాడి మండలం పాలకొండకు చెందిన ఆటో డ్రైవర్ బొమ్మనపల్లి ఫణీంద్ర కుమార్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు. ఈ నెల 23న అర్ధరాత్రి దాటాక యువతి బెంగళూరు నుంచి విజయవాడ బస్టాండ్కు చేరుకున్నారు. అయితే అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఆమెను ఇంటికి సురక్షితంగా తీసుకెళ్తానని నమ్మించి ఆటోలో తీసుకెళ్తూ మార్గ మధ్యలో ఇబ్బంది పెట్టాడని చెప్పారు. డ్రైవర్ ప్రవర్తన మీద అనుమానం వచ్చిన యువతి శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చిందన్నారు. దీంతో ఆమె మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆటోను గుర్తించారన్నారు. అప్పటికే ఆమె వద్ద నగదు లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుడు గతంలో వాలంటీర్గా పనిచేసి ఇప్పుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వలన మహిళలకు ఎంత చక్కగా ఉపయోగపడుతుంది, అలాగే వారికి ఆపదలో ఉన్నప్పుడు ఏ విధంగా పోలీసులు ఇమీడియట్ గా వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉంటుంది అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ చూస్తూ 23వ తారీఖు అంటే మొన్న ఉదయం 10:30 గంటలకి ఒక 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్, ఈమె ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతుంది. ఈమె బెంగళూరు దగ్గర హోసూరులో ఇంటర్న్షిప్ కోసం వెళ్ళి మొన్న ఉదయం 10:30 గంటల సమయంలో హోసూరు నుండి బస్సులో కుప్పం వస్తుంది. అక్కడ కుప్పంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో శేషాద్రి ఎక్స్ప్రెస్ వచ్చి ఆ రోజు రాత్రి 1 గంట సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగి ఈమె స్వగ్రామం నంబూరు గ్రామం పెదకాక అనమాట. అయితే అందుకోసం వెళ్ళడం కోసం ఆమె తండ్రికి ఫోన్ చేస్తే మధ్యలో పాలనా సెంటర్కి రమ్మని చెప్తాడు. సరే అని ఒక ఆటో మాట్లాడుకుని అక్కడ వరకు ఈమె టోల్ గేట్ వరకు మాట్లాడుతుంది. ఈమె టోల్ గేట్ వెళ్లే నేపథ్యంలో ఇతని యొక్క ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడం, ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం గమనించి ఈమె వెంటనే శక్తి యాప్ ని అప్పటికప్పుడు ఆమె శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం, అలాగే డౌన్లోడ్ చేసినటువంటి యాప్ ని వెంటనే ఉపయోగించడం జరుగుతుంది. దాంతో శక్తి యాప్ కంట్రోల్ రూమ్ కి ఆ సమాచారం చేరుకుని అక్కడ నుండి మంగళగిరి రూరల్ ఎస్ఐ గారికి ఆ సమాచారం వస్తుంది. దాంతో ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ అలాగే సిఐ బ్రహ్మం వెంటనే దాని మీద స్పందించి వాళ్ళు టీమ్స్ తో సహా వెంటనే ఆ ఆటోని వెంబడించగా అతను టోల్ గేట్ సమీపానికి ముందే ఆటోని వదిలేసి పారిపోతాడు. తర్వాత అమ్మాయి దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు రిజిస్టర్ జరుగుతుంది. అయితే ఆ అమ్మాయిని బెదిరించి అమ్మాయి దగ్గర 2,000 రూపాయలు సుమారు ఎక్స్టార్షన్ కూడా చేస్తాడు. ఈ కేసుని వెంటనే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బ్రహ్మం అలాగే రూరల్ ఎస్ఐ వెంకట్ మరియు రూరల్ స్టాఫ్ అయినటువంటి హెడ్ కానిస్టేబుల్ రామలింగేశ్వరరావు, అంకమరావు, శ్యామ్, వీరయ్య వీళ్ళందరూ కూడా ఈ ముద్దాయిని వితిన్ 24 hours లోపలనే ఇతన్ని అరెస్ట్ చేయడం, అతను ఉపయోగించినటువంటి ఆటోని అలాగే అతని యొక్క సెల్ ఫోన్ ని అదేవిధంగా ఆమె దగ్గర నుండి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి 2,000 రూపాయలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని రిమాండ్ కి పంపిస్తున్నాము. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఆడవాళ్ళు అందరూ కూడా శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఆపద సమయంలో వారికి చాలా రక్షణగా ఉంటుంది. అదేవిధంగా నైట్ జర్నీ చేసేటప్పుడు పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. అలాగే దానికోసం ప్రత్యేకంగా ఒక వెహికల్ కూడా పెట్టడం జరిగింది. ఆ వెహికల్ కూడా వాళ్ళని పికప్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అనుమానాస్పదంగా తిరిగే వాళ్ళ గురించి కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా